ఒక మట్టి కుమ్మరివాడు ఒక మట్టి పాత్రను ఆయన చేస్తూ ఉన్నప్పుడు మరి మట్టి కుండలను చేసి పక్కన పెట్టారంట. ఆ మట్టి కుండలను చేసి పక్కన పెట్టినప్పుడు ఒక మట్టి కుండ అది కాల్చబడలేదు. అది చేయబడి అలా ఉండిపోయింది. అయితే మరి ఒక మట్టి కుండ కాల్చబడుతున్నప్పుడు అగ్నిలో దాని యొక్క ఆ వేడిని తట్టుకుంటూ ఉన్నప్పుడు మరి ఖాళీగా ఉన్న ఆ మట్టి కుండ అన్నదంట ఏంటంటే, మామూలుగా కాల్చబడని జస్ట్ తయారు చేయబడి పక్కన ఉన్న ఆ మట్టి కుండ అన్నదంట ఏంటంటే, చూడు నీకెంత శ్రమ, ఎంత వేడిని నువ్వు అనుభవిస్తున్నావు, ఎంత బాధ నీకు కలుగుతుంది అని. అయితే ఒకానొక దినమున మరి వర్షము ప్రారంభమైందంట. ప్రారంభమైనప్పుడు ఏ మట్టి కుండ అయితే అగ్నిలో కాల్చబడిందో, ఏ మట్టి కుండ అయితే వేడిని తట్టుకొని నిలబడిందో, ఏ మట్టి కుండ అయితే మరి అగ్ని పుటములో వేయబడిందో, ఆ మట్టి కుండ ఆ వర్షమునకు అది తడిసినను, దాంట్లో నీళ్లు నింపబడినను అది కరిగిపోలేదండి. కానీ అగ్నిలో కాల్చబడ్డానికి ఇష్టపడని, అంటే శ్రమల గుండా వెళ్ళని, స్వేచ్ఛ ఒక జీవితమును కోరుకునేవారు, కంఫర్టబుల్ లైఫ్లో కంఫర్టబుల్ జోన్లోనే ఉండాలి అని ఏది ప్రయత్నించక, గద్దింపును కూడా లక్ష్య పెట్టక ముందుకు వెళ్ళేవారు ఎలా ఉంటారంటే, ఆ అగ్నిలో కాల్చబడ్డానికి తృణీకరించినటువంటి ఆ మట్టి కుండ ఎలాగైతే వర్షానికి కరిగిపోయిందో అలాగే వారి జీవితం కూడా ఉంటుంది. అంటే మన జీవితంలో మనము చిన్నప్పటి నుండి డిసిప్లిన్